నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న విజయ విహారం రమణమూర్తి గారి మీద ఒక దాడి జరిగింది. అంటే ఆయన మీడియా ఛానల్లో ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ దేవుళ్ళని రాజకీయాలకు వాడుకుంటున్నారు, ఆ హిందూ దేవుళ్ళ తలని తొలగించి మోడీ లేదంటే అమిత్ షా ఫోటోలు పెడుతున్నారు, అవమానిస్తున్నారు, హిందువులకు అవమానం జరుగుతోంది, దీని అంతటికీ రాజకీయం అనే ఒక ప్రేరణే వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యం, ఇది వాడుకోకూడదు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. కృష్ణుడు తల తీసి మోడీ తల పెట్టారు అనే ఒక్క మాటకి ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తి చెప్పు తీసుకుని కొట్టడం జరిగింది. అంటే ఏంటంటారు, అంటే ఆయన అన్న మాటలో ఏంటి తప్పు ఏంటంటారు? కృష్ణుడు తల తీసి మోడీ తల పెట్టడం దుర్మార్గం అనే మాటలు ఏంటి తప్పు? అంటే నరేంద్ర మోడీ గారిలో విష్ణుమూర్తిని చూడలేకపోవడం అనేది మీ దౌర్భాగ్యం అని చెప్పదలుచుకున్నారు వారు. ఓకే. అంటే విష్ణుమూర్తి అవతారం కాదు, విష్ణుమూర్తి స్వయంగా నరేంద్ర మోడీగా ఆవిర్భవించారు అని మాట్లాడాలి. అలా అనకపోతే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళ మీద ఉపా పెట్టచ్చు, వాళ్ళని ఏవైనా చేయటానికి రైట్స్ ఉన్నాయి ఈ దేశానికి అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ నడుస్తోంది. అంటే నిన్న నిజానికి కృష్ణుడు అన్నాడు కానీ విష్ణుమూర్తి గొడవ అది. అంటే కృష్ణుడు కూడా అవతారమే. ఈ అవతారం అడపాదడప విశ్వరూప ప్రదర్శన చేస్తారు. అది కురుక్షేత్రంలో ఆయనకి గీతాబోధ చేయటానికి ఆ టైంలో ఒక విశ్వరూప ప్రదర్శన చేశారు ఆయన. అలాగే ఆయన రాయబారానికి వెళ్ళినప్పుడు ఆయన్ని కట్టడి చేసి కట్టేసే ప్రయత్నం జరిగినప్పుడు దుర్యోధనుడి వైపు నుంచి అప్పుడు కూడా బంధనాలు తెంచుకుని విశ్వరూప ప్రదర్శన చేస్తారు ఆయన. ఆ విశ్వరూప ప్రదర్శన అంటే నేను కృష్ణుడిని అనుకుంటున్నారు కాదు, నేను విష్ణుమూర్తిని అని చెప్పడమే, అంతకుమించి ఏమీ కాదు. దాన్ని విశ్వరూప ప్రదర్శన అంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి విశ్వరూప ప్రదర్శన అంటే ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏమిటి? నేను కృష్ణుణ్ణి కాదు, నేను విష్ణుమూర్తిని అని చెప్పినట్టుగా నేను నరేంద్ర మోడీని కాదు, విష్ణుమూర్తిని అనేది జనాలకి కమ్యూనికేట్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అది కమ్యూనికేట్ చేయటం అనేది మా ఉద్దేశం. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా విష్ణు ధిక్కారానికి పాల్పడుతున్నావు, అందుకని నిన్ను కొడతాను నేను అన్నాడు ఆయన అని కొట్టాడు. కొట్టేసిన తర్వాత ఆయన మీద కేసులు ఏమైనా పెట్టారా? ఆయన అబ్యూజ్ చేశాడు కూడా. అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటం తప్పు అని చెప్పి ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఉదాత్తమైన స్వరంతో మాట్లాడారు. సీరియస్ క్రిటిసిజం ఉండటం తప్పేమీ కాదు, కానీ అబ్యూజ్ చేయటం తప్పు అన్నారు. నేను ఆయన మాటలను గౌరవిస్తాను. అయితే ఈ దాడి తర్వాత ఆ దాడిని ఖండిస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతోంది. ఆ దాడిలో వాళ్ళు వాడుతున్నటువంటి భాష చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేది డౌట్ వస్తుంది, కానీ వాళ్ళేమో సైకలాజికల్ డిజార్డర్తో అలా బిహేవ్ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఆ కొట్టిన వ్యక్తికి కూడా సైకలాజికల్ డిజార్డర్ ఏమీ లేదు. వీళ్ళు పూర్తి స్పృహతో పనిచేస్తున్నారు. పూర్తి స్పృహతో కాన్షియస్గా ఒక ప్రయోజనం సాధించటం కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఈ దేశంలో ఎవరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వాళ్ళ నేరేటివ్స్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కొట్టడం కాదు, చంపేసినా చంపేస్తామని ఇండికేట్ చేస్తున్నారు బలంగానే. కాబట్టి ఇప్పటి వరకు ట్రైలర్ చూశారు, ఇప్పుడు సినిమా చూపిస్తాం అనే మూడ్లోకి తీసుకెళ్తున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా. అంటే ఏమీ లేనటువంటి, ఏమీ విషయం లేనటువంటి, అంటే బయట అంత రచ్చ చేయాల్సిన అవసరం లేనటువంటి రావణ్ విషయాన్ని ఎందుకు అంత రచ్చ చేస్తున్నారు? ఎందుకు ఆ కేసులో కావచ్చు, ఆ సందర్భంగా కావచ్చు, మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ ఇతర మతాలలో లొకేట్ చేసి కామెంట్లు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు.
క్యాథరిన్ అని ఒక అమ్మాయిని, లేకపోతే ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ అని, లేకపోతే ఇంకొకరు క్రైస్తవుడని, ఇలా ఎందుకు దాడులు జరుగుతున్నాయి, పక్క మతాల్లో వేసేసి కొడుతున్నారు. ఇలా వీళ్ళ గొడవ ఏమిటి? హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఉండాలి, అది ఉన్మాదంతో ఉండాలి. ఆ ఉన్మాదం యాంటీ ముస్లింగా ఉండాలి, యాంటీ క్రిస్టియానిటీ ఉండాలి, యాంటీ కమ్యూనిస్ట్ ఉండాలి. ఇది ప్రధానంగా వాళ్ళు కొలమానంగా తీసుకుని ఈ మూకలకి పే చేసి పంపిస్తున్నారు. ఖచ్చితమైన పేమెంట్స్ ఉన్నాయి వీళ్ళందరికీ, వీళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక ప్రయోజనం ఆశించి ఈ దాడులు అక్కడ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో దాడులు చేస్తుంది కూడా ఈ ప్రయోజనాన్ని ఆశించే. కాబట్టి రూటెడ్గా జరుగుతోంది. దీనికి ఒక ఆపరేషన్ జరగాలి, అంటే సమాజానికి ఒక ఆపరేషన్ జరగవలసిన అవసరం ఉంది. ఆ ఆపరేషన్ చేయవలసినటువంటి శక్తులు యునైట్ కావాల్సిన సందర్భాన్ని ఈ ఇన్సిడెంట్ ఇంకొకసారి ఫ్లేరప్ చేసింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఎందుకు రావణ్ విషయంలో కొన్ని ఛానల్స్ మీడియా ఇంకే విషయం లేనట్టుగా రెచ్చిపోయి హడావిడి చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. ఎందుకు గొడవ చేస్తున్నారు, ఏమిటి వీళ్ళ మోటో అంటే, ఇక్కడ మైనారిటీల మీద దాడే. అది ఖచ్చితంగా మైనారిటీలు హిందూ మతానికి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవుతున్నారు, హిందూ మతానికి ద్రోహం చేయటానికి కుట్రలు పన్నుతున్నారు, హిందూ మతాన్ని నాశనం చేయటానికి రకరకాల వ్యక్తులందరూ ఒకటవుతున్నారు, ఒక దగ్గర కలుస్తున్నారు, వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి, ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోతున్నారు. నేరేటివ్ని తీసుకెళ్ళిపోతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడిపోయి మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బందికరం కాదు, అసహ్యకరమైన భాష వాడుతూ మాట్లాడుతున్నారు మీడియాలో. అంటే వాళ్ళ ఇది మనం మాట్లాడుకోకూడదు కానీ అనే మాట వాడుతూ, బలానా అమ్మాయి వాళ్ళ భర్తతో విభేదించి అతన్ని వేరే వాళ్ళతో కొట్టించి అతని ఆస్తులు ఆక్రమించి ఇలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోకూడదు కానీ అనే మాట ఆ వాక్యంలో 3 చోట్ల పేస్ట్ చేస్తారు. కానీ చెప్పాల్సిన చెత్త అంతా చెప్తారు. ఇది ఒక దరిద్రపు స్ట్రాటజీ తీసుకుని. ఇది ఎవరి విషయం సార్? ఇది ఆ అమ్మాయి గమన అని రావణ్ టీంలో అమ్మాయి ఏం చెప్తున్నటువంటి అమ్మాయి గురించి మాట్లాడుతూ, ఇంకెవరో ఆ ఛానల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన అతనితో ఈ అమ్మాయికి ఏదో లింక్ ఉందన్న ధోరణిలో దాన్ని లాగుతూ అలా నడిపారు కథని. అలా ఇవన్నీ అవసరం ఆ ప్రపంచానికి. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాపర్గా రావడం లేదు కాలేజీలకని గొడవ జరుగుతోంది అక్కడ. దాని గురించి మాట్లాడును, అది నీ బాధ్యత. దాని మీద అరగంట కథనాలు నడుపు, ఎక్కడ జరుగుతోంది అని గొడవ చేయి. లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఆయన విజిట్ చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనులు అనుకున్నంత వేగముగా జరగటం లేదు అనే దాని మీద డిస్కస్ చేయి. లేదు, రాజధానిలో జరుగుతున్నటువంటి ఆ భూసేకరణ సందర్భంగా రోడ్ల మీదకి వచ్చిన రైతుల గురించి మాట్లాడు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఈవెన్ డిఏ బకాయిలు రిలీజ్ చేయట్లేదని ఉద్యోగులు గొడవ చేస్తున్నారు ఏపీలో. దాని మీద మాట్లాడు, దాని మీద డిస్కషన్ పెట్టు. రైతులకి వర్షాకాలం వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళకి అందవలసినవి ఏవి అందటం లేదు అని చాలా ప్రాంతాల్లో గొడవ చేస్తున్నారు. దాని మీద డిస్కషన్ పెట్టండి. అది కదా చేయవలసిన పని మీరు. అది మానేసి అతన్ని ఆ రావణ్ అనే కేసు పట్టుకుని అతనితో పాటు ట్రావెల్ అయిన ప్రతి ఒక్కళ్ళ శీల పరీక్షలు మీకెందుకు? అతని శీల పరీక్షతో మీకేం పని? అతని రాసలీలతో మీకేం పని? అతని రాసలీలలో అతని ప్రైవేటు వ్యవహారం అండి. అతను ఒక గదిలో చేసుకున్న దాన్ని వీడియో తీసి రోడ్డు మీద పెట్టే రైట్ ఎవరిచ్చారు నీకు? అది అవతల వాళ్ళ ప్రైవసీలోకి ఎంటర్ అయిపోవడమే కదా. నీ మీద కేసులు పెట్టరు అనేటువంటి నీకు ఒక బలుపు ఉంది. ఎందుకంటే నేను హిందుత్వ గురించి మాట్లాడుతున్నాను, హిందుత్వాన్ని ప్రొటెక్ట్ చేయటానికి, హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేయటానికి నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక పిచ్చని వేరే వాళ్ళకి క్రియేట్ చేసి ఆ పిచ్చి పెంచడం కోసం ఈ చెత్త అంతా వాళ్ళ బుర్రల్లో నింపి, నేను ఇంతమందిని పిచ్చి వాళ్ళని చేస్తున్నాను, గత వారం రోజుల నుంచి వేరే పని లేకుండా ఇదే పెట్టుకున్నాను
అని చెప్పి ఎవడికో ప్రోగ్రెస్ చూపించుకుని నీ ఇంటికి ఎంత రావాలో అంత రాబట్టుకుని నువ్వు ప్రయోజనం పొందుతున్నావు. నువ్వు పెయిడ్ బ్యాచ్. నువ్వు ఊళ్ళో కనిపించిన వాడినల్లా పెయిడ్ బ్యాచ్ అంటావు. అంటే ఇలాంటి కల్చర్ విపరీత ధోరణిలో కనిపిస్తోంది ప్రపంచంలో. అంటే ఎప్పుడైతే ఈ డంపింగ్ వీళ్ళందరూ డబ్బుల కోసమే చేస్తున్నారు, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఏదో ప్రయోజనం అయితే రాజకీయ ప్రయోజనం, లేదంటే డబ్బు ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనమే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా ఆర్థిక ప్రయోజనమే. హిందూ మతం అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా వెంట్రుకతో సమానం. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు హిందూ మతాన్ని జస్ట్ వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం వాడుకుంటున్నారు. మేము ఒక పిలుపునిస్తే పెట్టుబడి కోట్లాది మంది జనం కదులుతారు. ఈ దేశంలో ప్రజలని కదిలించే శక్తి కాంగ్రెస్ పార్టీ కోల్పోయి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఆ హోల్డ్ మా చేతిలో ఉంది. మేము కానీ ఒక్క విజిల్ కానీ వేస్తే అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది. అలా మేము కానీ ఒక వేల వేస్తే అని అలా ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. దేశం మొత్తం వచ్చి మా వెనకాల నిలబడుతుంది, మేము ఏం చెబితే అది చేస్తారు. కాబట్టి కార్పొరేట్ల ద్వారా వచ్చి పెట్టుబడులు పెట్టండి ఈ దేశంలో, మీ కంపెనీల్లో వీళ్ళందరితో ఊడిగం చేయిస్తాం. అలా చేయించినందుకు మాకేమిస్తారో చెప్పండి. వీళ్ళందరినీ ఏ పేరుతో కట్టేశారు? మతం పేరు చెప్పి. హిందుత్వాకి మేమే ఛాంపియన్స్, హిందూ మతాన్ని కాపాడేది మేమే. వీళ్ళందరూ ఎందుకు కన్సాలిడేట్ అవుతారు? హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటే కన్సాలిడేట్ అవుతారు. హిందూ మతం ఎవరి నుంచి ప్రమాదంలో ఉంది? క్రైస్తవం నుంచి ప్రమాదం. మొన్నటిదాకా ముస్లిం మతం నుంచి ప్రమాదం అనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా క్రైస్తవ మతం నుంచి అనేది యాడ్ చేశారు. ఈ యాడెడ్ ఫ్లేవర్. మొన్నటిదాకా ఒక అనుమానం ఉండేది ప్రపంచానికి, వీరు తెల్లారలేస్తే అమెరికాతో ట్రావెల్ అవుతారు, ఈ క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే అమెరికా వాడి నుంచి ఇబ్బంది వస్తుందని జంకుతున్నారు అని మాట్లాడేవారు కొంతమంది. కాదు, వాళ్ళు ఎవరినైనా అవసరమైతే టార్గెట్ చేస్తారు. వాళ్ళకి అవసరం అనుకుంటే రావణుడిని లేపుతారు, రావణుడితో రాముడిని కొట్టించగలరు. లేదు అనుకుంటే రాముడితో రావణుడిని చంపించగలరు. ఏదైనా వాళ్ళ అవసరాలు రీత్యా ఏం చేయడానికన్నా సిద్ధమే. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి నెరేటివ్స్లో జనాల్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళు కూడా ప్రయోజనాల కోసమే చేస్తున్నారు ఇది. ఈ ప్రయాణంలో వాళ్ళు ఈ హిందుత్వ అనేటువంటి ఆపరేటివ్ సిస్టమ్ తీసుకుని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి లీడర్షిప్ని పొల్యూట్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే వాడు ఏదో పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఏదో పొజిషన్లో ఉంటాడు, వాడు హిందూ అయి ఉంటాడు. వాడిని కొంచెం సెన్సిటివ్గా మార్చి వాడి మనోభావాలకి కనెక్ట్ అయ్యి వీడి భావజాలాన్ని వాడికి ఎక్కించి ఆ పార్టీ ఆ నిర్ణయం దీనికి వ్యతిరేక నిర్ణయం తీసుకోకుండా వాడిని వాడతారు పావుగా. ఇది ఆపరేషన్ సిస్టమ్. ఈ ఆపరేషన్కి కౌంటర్ ఆపరేషన్ నిర్మాణం జరగట్లేదు ఈ దేశంలో ఇన్ని అనుభవాల తర్వాత కూడా. నేను ఎంతోమంది ఇదే డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఎంతోమందిని అడిగాను, సార్ ఏంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటారు? హిందుత్వ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్. అంటే అందరికీ కోరికలు ఉంటాయి, వారి కోరికలు నెరవేరు. మన శక్తి చాలా లిమిటెడ్, మానవ శక్తి అనేది. సో దే డిపెండ్ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే దేవుడే. సో అదొక స్ట్రాంగ్ ఎమోషన్గా ఉంది. ఇప్పుడు దానికి ఒక కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఏ ఆర్గ్యుమెంట్ కావాలంటారు? ఇప్పుడు వాళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక నెరేటివ్లో వెళ్తున్నారండి. వెళుతున్నప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు వీళ్ళ వైపుని వీళ్ళే ప్రమాదకరం. హిందూ మతానికి ముస్లింలు ప్రమాదకరం కాదు, హిందూ మతానికి క్రైస్తవులు ప్రమాదకరం కాదు, హిందుత్వ అని మాట్లాడుతున్న వాళ్ళు ప్రమాదం. వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊడిగం చేయిస్తారు, మీ జీవితాలని రోజువారీ కష్టాల్లో ముంచిపెడుతోందే వాళ్ళు అనే విషయాన్ని డోర్ టు డోర్ తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్ళి వీళ్ళు ఏ ప్రయోజనాల కోసం ఈ యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్ అనే గొడవ చేస్తున్నారో దాన్ని ఒక క్యాంపెయినింగ్ తీసుకోవాలి. తీసుకుని ప్రతి ఇంటికి గడపకి వాళ్ళు ఆ మధ్యకాలంలో అయోధ్య రామాలయ నిర్మాణం సందర్భంగా ప్రతి తలుపు కొట్టారు. వాళ్ళకి నెట్వర్క్ ఉంది, క్యాడర్ ఉంది, వెళ్ళి తలుపులు కొట్టారు. తలుపు తీసిన వాడు ముస్లిం అయి ఉంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడిన పద్ధతి వింటే మీకు భయం వేస్తుంది.
ఓకే. తలుపు కొట్టి మీరు బలానా అని తెలుసు, మాకు మీరు ముస్లింలని తెలుసు, ఓకే. రామాలయ నిర్మాణం సందర్భంగా ఈ అక్షింతలు మీకు ఇస్తున్నాం, రేపు బలానా టైంకి అక్కడ జరుగుతుంది క్రతువు, ఆ సందర్భంగా మీరు ఈ అక్షింతలు జల్లుకోండి. రాముడు హిందువుల దేవుడు మాత్రమే అనుకోకండి, భారతీయుల దేవుడు. ఓకే. మీరు భారతీయులుగా ఉంటారో లేదో తేల్చుకుని మేము చెప్పిన పని చేయండి అని చెప్పి వెళ్ళారు. నిజం, అది నేను చూశాను. ఇప్పుడు అదొక క్రిమినల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కదా. ఉంది, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రాజ్యాంగం బేస్ మీదే మన రూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రైట్ టు రిలీజన్ కూడా మనకు ఒక ప్రాథమిక హక్కే, అది కూడా ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు అనేది. అంటే మతం వ్యవహారం రాజ్యానికి సంబంధం లేదు అనేది లౌకిక తత్వం. అది ఇండివిజువల్ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అదే ఆ రైట్లో వాళ్ళు చెప్పారు, దాన్ని మేము గౌరవించాం. ఇలా ఒక మతాన్ని ఎన్ఫోర్స్ చేయటం కానీ ఒకరి మీద, తర్వాత ఇలా కొట్టడం కానీ, భౌతిక దాడులకు దిగటం కానీ, దూషణలు కానీ, వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలు ఏమైపోయాయి సార్ ఈ దేశంలో? వ్యవస్థల్ని కంట్రోల్లోకి తీసుకోవడం ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు రాజకీయ అధికారంలోకి వచ్చారు. రాజకీయ అధికారం సాధించటం అనే దానికోసం వాళ్ళు మొదట పేల్చిన బాంబు బాబ్రీ మసీద్. బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది చాలా పాత గొడవ, సుదీర్ఘకాలం లాగింది అది. కానీ ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణలు ప్రవేశించిన సంవత్సరం తర్వాత జరిగింది ఇది. 92లో జరిగింది ఇన్సిడెంట్. 92లో వాళ్ళు బాబ్రీ మసీద్ పేల్చడం ద్వారా ఈ దేశం మీద కంట్రోల్ షిఫ్ట్ అయిపోయింది, మా చేతుల్లోకి వచ్చింది, మమ్మల్ని గుర్తించండి. ఈ ఆర్థిక సరళీకరణలు ఇవన్నీ పద్ధతిగా తీసుకెళ్ళి రూటెడ్గా నిర్మాణం జరపడానికి మేము మాత్రమే శక్తివంతులం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరికి ఏ పార్టీకి ఈ అర్హత లేదు, వాళ్ళకి హోల్డ్ లేదు అసలు ఇది జనం మీద, మాకుంది, ఇది గుర్తించండి అని చెప్పి ఆ రోజున అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు ప్రపంచ కార్పొరేట్లకు బాబ్రీ మసీద్ కూల్చివేత ద్వారా. అది వర్కౌట్ అయింది వాళ్ళకి నెమ్మదిగా. వర్కౌట్ అయ్యి ఒక టైంకి వాజ్పేయిని తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ ఫేజ్లో నరేంద్ర మోడీ గారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అప్రతిహతంగా నడుస్తోంది. దీనికి కౌంటర్ ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనో ఇంకెవరో చేస్తారనో కాదు. ఈ ఘటనకి స్పందించిన వాళ్ళు ఎక్కడికక్కడ గ్రూపులుగా ఏర్పడి, ఇది ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి ప్రతి ఒక్కడు దీని మీద స్పందించిన ప్రతి ఒక్కడు వాడి పక్కింటి వాడి దగ్గర కూర్చుని, బాబు ప్రపంచం ఇలా నడుస్తోంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగి వారి అభిప్రాయాల్లో ఏమన్నా అపసవ్యత ఉంటే సవరించి ఒక ఇంటింటి ఆర్గ్యుమెంట్గా మార్చాలి దీన్ని. అది సాధ్యమేనంటారా సార్? వాళ్ళు చేసింది అదే కదా, నేను ఇందాక చెప్పింది అదే. వాడు డోర్ టు డోర్ వచ్చి తలుపు కొట్టి అక్షంతలు ఇచ్చి వేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పినప్పుడు మీరెందుకు చేయలేరు? అది ఆడికి చేత వచ్చింది, మీకు రాదా? ఇవన్నీ ఎవరు ఆర్గనైజ్ చేయాలంటారు వీటిని? ఇంటింటి ప్రచారం కానీ, అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి కాబట్టి. ఇప్పుడు ఇది ఉద్యోగ తత్వం అంటారు, ఎవరు ఆర్గనైజ్ చేయాలి అనే క్వశ్చన్ నేను. ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యమం అనుకున్నప్పుడు ప్రతి ఇండివిజువల్కి, దీని మీద స్పందించిన ప్రతి ఇండివిజువల్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీలో తన సర్కిల్లో తన ప్రాపగండా చెయ్యాలి. ఈ అభిప్రాయాలను జనంలోకి తీసుకెళ్ళటం కోసం మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఎక్కడ కుదిరితే అక్కడ మీరు ఎంప్లాయీ అయితే మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీ ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడండి పొద్దున్నే. మీ పనులు మానుకోవద్దు, మీ పనులు చేస్తూ ఈ ప్రాపగాండాను కూడా మీరు నమ్మిన దాన్ని, మీరు దీన్ని నిజంగా నమ్మి రియాక్ట్ అయితే ఈ అభిప్రాయాలు 10 మందితో షేర్ చేసుకోండి రోజు. చేసుకుని జరుగుతున్నటువంటి పొల్యూషన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. ఈ అభిప్రాయం ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు, దానిలో వివిధ గ్రూపులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వదిలేయటం వలన ఈ దారుణాలు జరుగుతున్నాయి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలవాటే రోజు స్ట్రీట్ మీటింగ్స్ పెట్టండి.
ప్రతి వీధిలోనూ పాటలు పాడండి, జనాలను బయటకు తీసుకురండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అమ్మ రాముడి పేరుతో జరుగుతున్న రాజకీయం ఇది అని చెప్పండి జనాలకి. వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగితే సమాధానం చెప్పండి. వాళ్ళనే భోజనం పెట్టమని అడగండి, వాళ్ళ దగ్గరే తినండి. అలా ఒక నెల రోజులు ప్రోగ్రాం పెట్టుకుని చేయండి, దళాలను పెట్టి. యాక్టివిటీ వస్తుంది జనాలకి. అంటే మీ క్యాడర్కి కూడా ఒక యాక్టివిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. గతంలో ఎలక్షన్ బాయ్కాట్ క్యాంపెయిన్లు, సమ్మర్ క్యాంపెయిన్లు జరిపిన చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీలకి. దాన్ని ఇప్పుడు చేయండి. గో టు విలేజ్ క్యాంపెయిన్ చేయించండి మీ విద్యార్థులతో. దళాలుగా చీల్చి వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పి జనాలు అడిగే సందేహాలకి ఎలా సమాధానాలు చెప్పాలో ఒక సిలబస్ ఇచ్చి చదివించి పంపించండి. వాళ్ళు మాట్లాడతారు వెళ్ళి జనంతో. ఆ డ్రైవింగు, ఆ గైడెన్సు లేకపోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది. ఆ ఆపరేషన్ ఎంత తొందరగా టేకప్ చేస్తారని అడుగుతున్నారు వాళ్ళే. నిన్న రమణమూర్తిని కొట్టడం ద్వారా కూడా అదే అడిగారు వాళ్ళు, ప్రపంచాన్ని సవాల్ చేశారు. మేము మా ఆపరేషన్లో వెళ్ళిపోతున్నాం, చాలా బీభత్సమైన వేగంతో వెళుతున్నాం, గంటకి 1000-1500 వేగంతో వెళ్తున్నాం మేము, మీరు అడ్డుకోగలరా? ఛాలెంజ్ ఇది. ఓకే. సో వ్యవస్థలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత వ్యక్తులు కూడా ఇది ఒక అన్అఫీషియల్ హిందూ రాష్ట్ర అనే తరహాలో బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని అంటే నరేంద్ర మోడీ గారికి అవసరమైన సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 2/3 మెజారిటీ కూడా ఆయన చేసి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా చేయగలరు. సో సెక్యులర్ అనే పదం తొలగించగలరా? ఇంకొక విషయం, హిందూ రాష్ట్ర ఇది సెక్యులర్ రాజ్యాంగం కాదు, ఇది కాన్స్టిట్యూషన్తో మాకు పని లేదు, దీన్ని హిందూ రాష్ట్రగా మార్చబోతున్నాము, మనువాద సంస్కృతిని తీసుకురాబోతున్నాము. ఇప్పుడు ఎందుకంటే గోల్వాల్కర్ గారి లక్ష్యమే అది. సో ఇదంతా ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఎక్కడో వాళ్ళకి భయం ఉందంటారా? అంటే ప్రజల్లో భయమేమీ లేదండి, భయమేమీ లేదు. కాన్ఫిడెన్స్ పూర్తిగా 100% ఉండటం లేదు. ఇది ఎక్కడైనా మిస్ఫైర్ అవుతుందేమో, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉందాం. వాళ్ళు ఒక దేశం ఒక ఎన్నిక విషయంలో కూడా అదే డైలమాలో ఉన్నారు. దానికి అంకురార్పణగా వాళ్ళు ముందు ఈ డిలిమిటేషన్ బిల్లు యాక్సెప్ట్ చేసేసుకున్న తర్వాత కొంత కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతారు. గెయిన్ అయిన తర్వాత ఈ ప్రభావమా ఇంకో ప్రభావమా, అనేది మైనారిటీ ఓట్ బ్యాంకుని కంట్రోల్లోకి తీసుకోవడం కోసమే టెర్రరైజ్ చేసి ఆ కార్యక్రమం ద్వారాను వాళ్ళు ప్రదర్శించే ఇతర విద్యల వలన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు తొక్కేదలుచుకున్న వాళ్ళందరినీ తొక్కేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ని ఇన్ టోటల్ పక్కన పెట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. ఒక ఫేజ్ నడుపుతారు. అలాగే నడిపిన తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్ళలేదు, ఇది కార్పొరేట్ హిందుత్వ. అందుకని ఇక్కడ మతం పెట్టుబడితోనూ రాజకీయంతోనూ సామ్రాజ్యవాదంతోనూ ముడిపడి నడుస్తున్నటువంటి కండిషన్. ఓకే, ఈ దేశం ఒక హిందూ రాష్ట్రం అనుకున్నప్పుడు, ఈ దేశం కేవలం హిందువులకు మాత్రమే చెందిన దేశం అనుకున్నప్పుడు, పంజాబీలు కూడా మేము హిందూ దేశంలో ఎందుకు ఉండాలని వాళ్ళు కూడా ఒక మొక్క విడిపోతే పరిస్థితి ఏంటంటారు? ఇలానే బాల్కనైజేషన్ జరిగితే రాష్ట్రాలన్నీ ఏమీ కాదండి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పరు ఎవరికి. ఓకే, ముస్లింలని కూడా క్రిస్టియన్స్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం కోసం కాదు, వెళ్ళిపోయే పరిస్థితులు అయితే అలాంటి పరిస్థితే వీళ్ళు కల్పించబోతున్నారు కదా. వీళ్ళు చాలా ఓపెన్గా మీరు ఇక్కడ మీకు వేరే చోట బతుకుంటే వెళ్ళిపోండి, లేదు ఇక్కడ బతకాలనుకుంటే లొంగి బతకండి. ఎవరికి లొంగి బతకాలా? వీళ్ళకి. అంటే మేమేం చెబితే దానికి ఓకే చెప్పేయండి, మీరు నోరు మూసుకుని. అంతే తప్ప మీకేదో ఉనికి ఉందని, మీకేదో రైట్ ఉందని బిహేవ్ చేయొద్దు. ఈ అభిప్రాయం వాళ్ళతో చెప్పించడం కోసం జరుగుతున్న దాడులు ఇవన్నీ. వాళ్ళని దేశంలో నుంచి వెళ్ళిపోమని చెప్పడం లేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో లొంగి బతకండి అని చెప్తున్నారు. లొంగిపోతారా వెళ్ళిపోతారా, ఇది ప్రోగ్రాం. కాబట్టి ఇక్కడ బతకాలి అనుకుంటే లొంగి ఉండండి. లొంగి ఉన్న వాళ్ళని మేమేం చేయం. ఎవరైనా సరే, నక్సలైట్లు అయినా సరే లొంగి ఉంటే మేమేం చేయం. ఇంకొక వెరీ బేసిక్ క్వశ్చన్ సార్, ఫండమెంటల్ క్వశ్చన్.
1947కి ముందు కానీ లేదంటే 1800 ఆ సమయంలో జాతి ఏకీకరణ జరిగింది. మన స్వాతంత్ర సమరయోధులు జాతిని ఏకం చేశారు, మహాత్మా గాంధీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా. సో ఒక సెక్యులర్ భావాలతోనే ప్రజలను ఏకం చేసింది. ఒక ఉదారవాదం ఉంది నాటి సమాజాన్ని మనం చూస్తే పరీక్షిస్తే పెద్దగా మనకి అక్షరాస్యత అనేది లేదు. 15%, 20% లోపలే అన్నీ చూసుకున్నా కూడా కనీసం రాయటానికి రాదు, చదవటానికి లేదు. ఈరోజు చూస్తే మన సమాజంలో దాదాపు 80% అక్షరాస్యత ఉంది. స్టిల్ మనం ఎందుకు అగ్రెసివ్గా మారుతోంది మన సమాజం, పర్టికులర్గా హిందూ సమాజం? ఏంటంటారు దీనికి మూల కారణం? అయ్యా, వాళ్ళ క్యాంపెయినింగ్ సిస్టమ్ మీకు అర్థం కావట్లేదు. ఆ క్యాంపెయినింగ్ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకోలేదు. అది ఇంటింటి వ్యవహారంగా వెళుతోంది. వాళ్ళు శాఖలు పెట్టారు, ప్రతి సందుకు ఒక శాఖ పెట్టారు. RSS పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కర్రసాము అవి నేర్పి ఆటలాడించి పిల్లలతో ఆటలాడించి వాళ్ళకి రకరకాల భారతము, రామాయణము నుంచి రకరకాల విషయాలు చెబుతూ వాటి మధ్యలో జరగబోతున్న పెను విపత్తు అనే పేరుతో యాంటీ మైనారిటీ అభిప్రాయాలని రుబ్బి ఒక జనరేషన్ని బిల్డ్ చేశారు వాళ్ళు. ఆ బిల్డ్ అయినటువంటి జనరేషన్ టెక్నికల్గా చాలా హెడ్ ఉండొచ్చు, వాళ్ళు కంప్యూటర్ సైన్సు అభ్యున్నతి వాళ్ళు అమెరికాలో ఏదో చేస్తూ ఉండుండొచ్చు గాక, కానీ రూటెడ్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ మెదళ్లలో నాటినటువంటి భావజాలం, దాన్ని వీళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళ సేవలు ఎప్పుడు అవసరమో అప్పుడు వినియోగించుకుంటారు. ఈ రకమైన నెట్వర్క్ వాళ్ళకి ఫిజికల్గాను మెంటల్గాను ఉంది. అందుకని ఇవన్నీ ఒక వేదిక మీద పెట్టుకుని ఈ కౌంటర్ ఆపరేషన్ ఎలా వెళ్ళాలో డిజైన్ చేసుకోవాలి. అది పరిస్థితి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.